హలో గైస్, ఈరోజు మనం క్విజ్ యాప్ రెడీ చేసుకుందాం ఎంఐటి యాప్ ఇన్వెంటర్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్లో ఎంఐటి యాప్ ఇన్వెంటర్ అని సెర్చ్ చేసుకోండి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక క్రియేట్ యాప్స్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఇది అయినాక లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇలా లోడ్ అవుతుంది. ప్రాజెక్ట్స్, మై ప్రాజెక్ట్స్, తర్వాత న్యూ ప్రాజెక్ట్ ప్రెస్ చేయండి. న్యూ ప్రాజెక్ట్లో నేమ్ ఇవ్వండి. ఓకే ప్రెస్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లేఅవుట్ తీసుకోండి. వర్టికల్ అరేంజ్మెంట్, హైట్ 80%, విడ్త్ 80%. ఓకే, తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వండి. నేనైతే ఇది ఇస్తున్నాను. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ లేబుల్స్ తీసుకోండి. 1, 2, 3 ఇలా తీసుకొని ఇది సెంటర్లో పెట్టుకోండి. సెంటర్, సెంటర్. లేబుల్స్కి నేమ్ ఇవ్వండి. నేమ్ అంటే క్యాల్కులేషన్కి కదండి మనం క్విజ్ చేసేది. ఇక్కడ 0 అని పెట్టుకోండి. సైజ్ అనేది నేను 30 ఇస్తున్నా. బోల్డ్. దీని టెక్స్ట్ కలర్ అనేది వైట్ ఇస్తా. ఓకే, తర్వాత లేబుల్ 2, దీని సైజ్ కూడా 30. టెక్స్ట్లో ఇంటూ సింబల్ పెట్టండి. తర్వాత ఫాంట్ బోల్డ్లో పెట్టుకోండి. కలర్ కూడా వైట్లో పెట్టండి. అయింది కదండి. తర్వాత లేబుల్ 3, ఇక్కడ కూడా సేమ్ 0 తీసుకోండి. 30 సైజ్, ఫాంట్ బోల్డ్. ఓకే, మనకు వైట్ అనేది కరెక్ట్గా అనిపిస్తలేదు కదా అండి, దానికోసం బ్లాకే తీసుకోండి, కరెక్ట్గా అనిపిస్తుంది. ఓకే, ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకోండి. ఇక్కడ ఉంది యూజర్ ఇంటర్ఫేస్లో టెక్స్ట్ బాక్స్. డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఒక బటన్ కావాలి కదండి ఆన్సర్ కోసం. బటన్కి ఏమి ఇద్దాం? ఆన్సర్ అని ఇద్దాం. టెక్స్ట్ ఆన్సర్. ఓకే, దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఆరెంజ్ ఇస్తున్నా. ఫాంట్ బోల్డ్. ఓకే కదా అండి. తర్వాత ఒక నోటిఫైయర్ తీసుకుందాం. ఎందుకంటే ఆన్సర్ ఇచ్చినాక రాంగా కరెక్టా అని, దానికోసం ఒక నోటిఫైయర్ తీసుకుందాం. ఇక్కడ చూడండి యూజర్ ఇంటర్ఫేస్లో నోటిఫైయర్ అని ఉంది. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లాక్స్కి వెళ్దాం. బ్లాక్స్లో ఫస్ట్ వేరియబుల్స్ తీసుకుందాం. ఇన్స్టలైజ్ అని, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. తర్వాత దీనికో మ్యాథ్ చేయండి. 0 క్యాల్కులేషన్ పెట్టి ఇక్కడ నేమ్ పెట్టండి. నంబర్ 1. తర్వాత దీన్నే డూప్లికేట్ తీసుకోండి. డూప్లికేట్ తీసుకొని నంబర్ 2 ఇలా తీసుకోండి. తర్వాత ఇంకోటి డూప్లికేట్ తీసుకొని ఆన్సర్ అనేవ్వండి. ఇది ఆన్సర్. ఓకే, ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక ప్రొసీజర్ సెలెక్ట్ చేసుకుందాం. ప్రొసీజర్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి.
దీనికి కూడా రీనేమ్ ఇవ్వండి, సెట్ నంబర్ అని ఇస్తున్నా. మనం ఇప్పుడు లేబుల్ తీసుకున్నాం కదండి, దానిలో నంబర్ రానికి ఈ ప్రొసీజర్ని సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు వెన్ క్లిక్ ఆన్ బటన్ ఇది సెలెక్ట్ చేసుకొని ప్రొసీజర్లో బటన్ కదండి, సారీ ఇది డిలీట్ చేసుకోండి. స్క్రీన్ 1 ఇన్సలైజ్ అని ఇక్కడ ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఈ ప్రొసీజర్లో కాల్ సెట్ నంబర్ ఇది అయిపోయింది కదండి. ఇప్పుడు సెట్ గ్లోబల్ నంబర్ ప్రొసీజర్ చేద్దాం. సెట్ నంబర్కి సెట్ టు గ్లోబల్ నంబర్ 1. ఇక్కడ మ్యాథ్స్లో ర్యాండమ్ ఇంటీజర్ అని ఉంటుందండి, ఇది సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. నేను 1 to 10 మధ్యలో ఇస్తున్నాను ర్యాండమ్ ఇంటీజర్. తర్వాత దీన్ని ఇంకో డూప్లికేట్ తీసుకోండి, డూప్లికేట్ తీసుకొని నంబర్ 2 అని పెట్టండి, నంబర్ 2 అని పెట్టి సేమ్. తర్వాత ఇప్పుడు లేబుల్స్, లేబుల్ 1 సెట్ టెక్స్ట్ 2 ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇందులో టెక్స్ట్ అని పెట్టండి, టెక్స్ట్ పెట్టి ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇక్కడ ఉంది చూడండి, గెట్ గ్లోబల్ నంబర్ 1. తర్వాత దీన్నే డూప్లికేట్ తీసుకోండి, ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి, ఇది గ్లోబల్ నంబర్ 2. లేబుల్ 3, లేబుల్ 3 సెలెక్ట్ చేయండి, ఎందుకంటే మధ్యలో ఇంటు కదా, అది మనకు అవసరం లేదు అది. తర్వాత ఇది సెట్ గ్లోబల్ ఆన్సర్, ఇక్కడ కర్సర్ పెడితే ఇది వస్తుంది, ఇది చేసి తర్వాత మ్యాథ్లో ఇంటూ తీసుకోండి, ఇక్కడ ఉంది చూడండి, ఇంటూ తీసుకొని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి గెట్ గ్లోబల్ నంబర్. తర్వాత దీన్ని డూప్లికేట్ తీసుకోండి, ఇంటూ ఇది అయిపోయిందండి ఈ ప్రొసీజర్. తర్వాత బటన్ కదా అండి, నోటిఫైయర్ కోసం ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బటన్ ఎక్కడ ఉంది ఇది తీసుకోండి, వెన్ క్లిక్ ఆన్ బటన్ ఇది తీసుకొని తర్వాత మ్యాథ్స్లో ఈక్వల్ టు అని ఉంటుంది, ఇది తీసుకొని దానికి ముందు ఇఫ్ దెన్ అని ఇది ఉంటుంది, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇఫ్లో ఇది పెట్టండి, ఇఫ్లో పెట్టి గెట్ గ్లోబల్ ఆన్సర్ ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇక్కడ చేయండి. తర్వాత టెక్స్ట్ బాక్స్ కదండి, టెక్స్ట్ బాక్స్లో టెక్స్ట్ అని ఉంటుంది, ఇక్కడ చూసుకోండి. ఇది చేంజ్ చేసుకొని దొరకకపోతే ఇలా ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. తర్వాత కాల్ నోటిఫైయర్, ఇక నోటిఫైయర్ ఓపెన్ చేసి షో మెసేజ్ డైలాగ్ బాక్స్ అని ఉంటుంది, కాల్ ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. తర్వాత ఇక్కడ టెక్స్ట్లో ఇది తీసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి నోటిఫైయర్ మనకు మెసేజ్ ఏం రావాలండి, ఆన్సర్ కరెక్ట్ అయితే గుడ్ జాబ్, ఫస్ట్ దానిలో మెసేజ్ గుడ్ జాబ్. తర్వాత కరెక్ట్ ఆన్సర్ టైటిల్, కరెక్ట్ ఆన్సర్. తర్వాత దీంట్లో నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత ఇక్కడ ప్రొసీజర్లో దీని కింద కాల్ సెట్ నంబర్ అని చేయండి. తర్వాత
తర్వాత రాంగ్ ఆన్సర్ వస్తే పెట్టుకోవాలి కదా అండి నోటిఫైయర్. దానికోసం ఇక్కడ ఉంటుంది ఇఫ్ దెన్ దగ్గర సెట్టింగ్ ఎల్స్ అని పెట్టండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. తర్వాత దీన్ని ఒక డూప్లికేట్ తీసుకోండి. డూప్లికేట్ తీసుకొని ఇక్కడ రాయండి మెసేజ్ బాక్స్లో రాంగ్ ఆన్సర్. తర్వాత సారీ టైటిల్ బటన్ టెక్స్ట్ ట్రై అగైన్. ట్రై అగైన్ అయిపోయింది కదా అండి. మనకు బ్లాక్స్ అనేవి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మొబైల్లో చెక్ చేసుకుందాం యాప్ బిల్డ్ కరెక్ట్ అయిందో లేదో అనేది. డిజైన్ సెక్షన్ మొత్తం అయిన తర్వాత బ్లాక్స్ కూడా అయిన తర్వాత మీ సిస్టంలో కనెక్ట్ అని ఉంటుంది. ఇక్కడ ఎంఐటీ యాప్ ఇన్వెంటర్ వెబ్సైట్లో ఏఐ క్యాంపెయిన్ అని సెర్చ్ చేయండి. మీ మొబైల్లో ఎంఐటీ యాప్ ఇన్వెంటర్ క్యాంపెయిన్ అని యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో. ఇన్స్టాల్ చేసుకొని ఇలా వస్తుందండి. స్కాన్ క్యూఆర్ కోడ్ అని ప్రెస్ చేయండి. ఇలా స్కాన్ అయిపోయి ఓ 2-3 సెకండ్స్లో ఆ క్విజ్ అనేది మన మొబైల్లో లోడ్ అయిపోతుంది. టెస్ట్ చేసుకోవచ్చు మనం కరెక్ట్ వచ్చిందా లేదా అని. 2x7 అని ఉంది కదండి, ఎంత 14 ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. 8x5 నేను రాంగ్ ఆన్సర్ ఇస్తున్నా. సారీ రాంగ్ ఆన్సర్ ట్రై అగైన్. ఇలా క్విజ్ యాప్ అనేది మనం డిజైన్ చేసుకోవచ్చండి.